హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు పర్మిషన్ లేని విద్యా సంస్థల బ్రాంచ్లు పెరిగిపోతున్నాయి. మల్లారెడ్డి విద్యా సంస్థలు ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. మల్లారెడ్డి మర్రి లక్ష్మారెడ్డి విద్యా సంస్థల విద్యార్థులు ఇప్పటికే అనేక సార్లు ధర్నాలు చేశారు. మల్లారెడ్డి మర్రి లక్ష్మారెడ్డి విద్యా సంస్థలను చెరువులని కబ్జా చేసి కాలేజీలు కట్టారని ఆరోపణలున్నాయి. ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రాకి మల్లారెడ్డి కబ్జా చేసి కట్టిన కాలేజీలు కల్పించడం లేదా అని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు పర్మిషన్లు లేని విద్యా సంస్థల బ్రాంచ్లు పెరిగిపోతున్నాయి. మల్లారెడ్డి విద్యా సంస్థలు ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. మల్లారెడ్డి మర్రి లక్ష్మారెడ్డి విద్యా సంస్థల విద్యార్థులు ఇప్పటికే అనేక సార్లు ధర్నాలు చేశారు. మల్లారెడ్డి మర్రి లక్ష్మారెడ్డి విద్యా సంస్థలను చెరువులని కబ్జా చేసి కాలేజీలు కట్టారని ఆరోపణలున్నాయి. ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రాకి మల్లారెడ్డి కబ్జా చేసి కట్టిన కాలేజీలు కనిపించడం లేదా అని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు పర్మిషన్లు లేని విద్యా సంస్థలు బ్రాంచ్లు పెరిగిపోతున్నాయి. మల్లారెడ్డి విశ్వవిద్యాలయం ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. రైట్, దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. నగరంలో హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా పర్మిషన్ లేనటువంటి విద్యా సంస్థలు దాదాపు వందల సంఖ్యలో ఉన్నాయి. ముఖ్యంగా ఒకవైపు వందల సంఖ్యలో పర్మిషన్ లేనటువంటి విద్యా సంస్థలను ఒకవైపు నగరంలో నడుస్తూనే ఉన్నాయి. మరొక వైపు నగరంలో ఉన్నటువంటి మల్లారెడ్డికి సంబంధించి మల్లారెడ్డి కానీ అదేవిధంగా మర్రి లక్ష్మణ్ రెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లు కానీ ఇవి కూడా దాదాపు పర్మిషన్ లేనటువంటి బ్రాంచులు పదుల సంఖ్యలో ఉన్నాయి. అదేవిధంగా మరొక వైపు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా నగరంలో మనం చూస్తున్నటువంటి కాలేజీలు పర్మిషన్ లేకపోయినప్పటికీ రన్ అవుతున్నాయి. అదేవిధంగా హాలిడేస్ ఇచ్చినటువంటి టైంలో ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు వేసవి హాలిడేస్ ఉన్నాయి. అయినప్పటికీ విద్యార్థులకి స్పెషల్ క్లాసుల పేరుతో ప్రస్తుతం ఇక్కడ కాలేజీలో స్పెషల్ క్లాసుల పేరుతో రన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ దుండిగల్లో ఉన్నటువంటి ఒక కాలేజ్ వద్ద మనం ఉన్నాం. ప్రస్తుతం విద్యార్థులంతా కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దీంతో పాటు మరొక వైపు చాలా
ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి చెరువు చిన్నదామెర చెరువు. ఇక్కడ ఉన్నటువంటి చెరువు దాదాపు 100 ఎకరాల్లో ఉంటే పూర్తిగా ఇప్పుడు కుసించిపోయినటువంటి పరిస్థితి. దానికి ప్రధానంగా ఈ చెరువు కుసించిపోవడానికి ప్రధాన కారణం మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తే దాదాపు చిన్నదామెర చెరువు సంబంధించినటువంటి అంశంలో దాదాపు 8 ఎకరాలకు పైగా కూడా కబ్జాకి గురవడం జరిగింది. దాంట్లో భాగంగానే మల్లారెడ్డి అదేవిధంగా మర్రి లక్ష్మణ్ రెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లు దాదాపు FTL అదేవిధంగా బఫర్ జోన్లో బిల్డింగ్స్ని నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. గతంలోనే దీనికి సంబంధించి మేడ్చల్కి సంబంధించినటువంటి కలెక్టర్ గౌతమ్ రావడం జరిగింది, విజిట్ చేయడం జరిగింది. ఎక్కడైతే FTL పరిధిలో ఉన్నాయో ఆ బిల్డింగ్ని కూల్చివేసినటువంటి దృశ్యాలు కూడా మనం ప్రస్తుతం చూడొచ్చు. ఎందుకంటే గతంలో కలెక్టర్ ఆధ్వర్యంలోనే ప్రత్యేకంగా ఒక కమిటీని వేయడం జరిగింది. చెరువుకి సంబంధించినటువంటి భూముల అంశంలో పూర్తిగా పరిశీలించిన తర్వాత వైట్ బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ FTL పరిధిలో ఉంది, దీన్ని కూల్చేయాలనేటటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఆ బిల్డింగ్ను కూడా కొంత గ్రౌండ్ లెవెల్లో కింద కూల్చివేసినటువంటి పరిస్థితి. కానీ కూల్చినటువంటి 4-5 రోజుల్లోనే మరొకసారి నిర్మాణం కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మల్లారెడ్డికి సంబంధించినటువంటి దీనికి సంబంధించి ప్రస్తుతం స్థానిక నేతలు ఉన్నారు, మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కి సంబంధించి కానీ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కాలేజీల అంశంలో స్థానిక నేతలు మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మల్లారెడ్డికి సంబంధించి ఒకవైపు కాలేజీలు చెరువులో కబ్జాకు గురైంది, కబ్జా చేసి మరీ కట్టినటువంటి పరిస్థితి, మరొక వైపు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా చూస్తారు? దాదాపు కొన్ని రోజుల క్రితం కాలేజ్ స్టూడెంట్స్ మీద ఏమంటారు లక్షల ఫీజులు వసూలు చేయడం జరిగింది. అయితే కొన్ని సీట్లు అమ్మడం కూడా జరిగింది. దానికోసం కూడా స్థానికంగా మేము దాదాపు కొంత 100 మంది రోడ్డు మీద ఎక్కి ధర్నాకి అవన్నీ చేయడం జరిగింది, గులగొట్టడం, ధ్వంసం చేయడం జరిగింది. అయితే వాళ్ళని ఏమన్నా అంటే కొన్ని సీట్లు దాదాపు కొంతమంది రైతులు ఉంటారు కదా, రైతులు కొన్ని లక్షల ఫీజులు డొనేట్ చేసి పైసలు ఇచ్చినాక మీకు సీట్లు లేదు, వెళ్ళిపోరు, ఎక్కడన్నా పోరు అని చెప్తే మేముండి దగ్గరుండి కొన్ని కాలేజీలలో CMR కాలేజీలలో ఆ స్టూడెంట్స్ని కొంతమందిని వెళ్ళిపించి ఏ కాలేజ్ బీటెక్ అయినా అని ఏ బ్రాంచ్ అయినా వాళ్ళని అక్కడ ఉంచడం జరిగింది. ముఖ్యంగా మరొకటి ఇక్కడ చూస్తే, ఎందుకంటే చిన్నదామరి చెరువులో దాదాపు కాలేజ్ అంతా కూడా దాదాపు కబ్జా చేసి మరీ కట్టినటువంటి పరిస్థితి. గతంలో కూల్చేశారు, మళ్ళీ కట్టాడు. ఎట్లా చూస్తారు దాన్ని? అయితే ఇది దాదాపు 8 ఎకరాలు జాగా మల్లారెడ్డి కాలేజ్ సంబంధించిన వాళ్ళంతా కబ్జా చేయడం జరిగింది. అయితే ఇది దాదాపు ఇంత ముందుకు అది గులగొట్టడం జరిగింది, దాదాపు 1 సంవత్సరం క్రితం గులగొట్టడం జరిగింది. అయినా కానీ మళ్ళా కట్టి అదే దాంట్లోనే కాలేజ్ స్టూడెంట్స్ని చదివించడం జరుగుతుంది. ఇప్పటికీ చదువుతూ ఉన్నారు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే కాలేజ్లో రన్నింగ్ అవుతున్నాయి కదా, May 5th నుంచి హాలిడేస్ అంటే కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ మర్రి లక్ష్మణ కాలేజ్ స్టూడెంట్స్ ఏమంటారు అంటే, అన్న మాకు 5th నుంచి కాదు, పోస్ట్ పోన్ చేసిరు, 12 నుంచో 13 నుంచో 15 తారీఖు నుంచో అంటారు మరి అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఎందుకంటే ఇంటర్ కాలేజీకి సంబంధించి ఇంటర్ విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. దాదాపు వాళ్ళకి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత నుంచే సెలవులు ప్రకటించారు. అయినా వాళ్ళకి స్పెషల్ క్లాసుల ప్లేయర్తో లోన్ ఇంకా బంధించే ఉంచుతున్నారు వాళ్ళని. వీళ్ళకి ఏమన్నా అంటేనేమో స్పెషల్ క్లాసులు అంటారు, లేకపోతే స్పెషల్ క్లాసులు అన్న స్టడీ అవార్డ్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుందంట. పిల్లల్ని అడిగితే అన్న స్పెషల్ క్లాస్ అంటారు, మిగతా కాలేజీలకి లీవ్లు ఇచ్చారు, మా కాలేజీలకు లీవ్లు ఇస్తలే, ఇట్లా 5th అంటారు, పోస్ట్ పోన్లు చేస్తారు, మమ్మల్ని హింసలు పెడుతురు, మేము బయటికి వెళ్తే మమ్మల్ని బయటికి వెళ్ళే ఏమైనా అయితే ఏమైనా ప్రాబ్లం ఉన్నా బయటికి వచ్చినా ఏమైనా ఇబ్బంది పెడుతురు అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా ఇంకోటి, మీ ఊరిని దత్తత తీసుకున్నారని చెప్పారు కదా, మల్లారెడ్డికి సంబంధించి ఏమైనా డెవలప్ చేసిందా? మా ఊరిని 2016లో టీడీపీ ఉన్నప్పుడు దత్తత తీసుకుంటా మీ ఊరిని మొత్తం డెవలప్ చేపిస్తా, ఏమని హాస్పిటల్ కట్టిస్తా, 4 అంతస్తులు హాస్పిటల్ కట్టిస్తా, ఇక్కడ లేని మున్సిపల్ లేని హాస్పిటల్ ఏమున్నాయని దునియాలకి రావాలి, మంచి హాస్పిటల్ కట్టిస్తా, 4 అంతస్తులు హాస్పిటల్ కట్టిస్తా అన్నాడు. చూడనీకేమో 4 అంతస్తులు హాస్పిటల్ కట్టించుడు ఏంది, 8 ఎకరాలు కబ్జా చేసి వాడేసిండు. ఇంకేడ అభివృద్ధి చేస్తాడైనా, అభివృద్ధి చేస్తా అని చెప్పేసి హాస్పిటల్ కట్టిస్తా అని చెప్పేసి 8 ఎకరాలు కబ్జా చేసిండు. ఉన్న కాలేజ్ని FTLలో కట్టి వాడేసిండు. బఫర్ జోన్లో కొన్ని బస్సులు ఒకప్పుడు రైతులు ఇట్లా కాలేజీలోకి ఎంట్రీ ఇస్తుండే, IR కాలేజ్ గేట్లకి ఎంట్రీ ఇస్తే ఇప్పుడు బౌన్సర్లో పెట్టి నూకి పడేస్తుండు.
ఇప్పుడు బాగుంది. ఇప్పుడు మాకు ఇటు రైతులకి ఏమంటారు బండ్లు అవన్నీ ఇప్పుడు రాకపోతలు బంద్ అయిపోయినాయి. మాకు ఇటు రూటే లేదు. అది మేడం. ఇది మన మొత్తానికి చూసుకుంటే ఒకవైపు మల్లారెడ్డికి సంబంధించి గతంలో మా గ్రామాన్ని దత్తత తీసుకుంటానని చెప్పాడు, కానీ ఇప్పటివరకు అభివృద్ధి పక్కకు పెట్టి దాదాపు చిన్నదామెరకు సంబంధించినటువంటి చెరువుని పూర్తి స్థాయిలో దాదాపు 8 ఎకరాలు కబ్జా చేశాడు. కబ్జా చేసి ముఖ్యంగా ఆ కాలేజీకి సంబంధించినటువంటి బస్సుల్ని ఇక్కడ ప్రత్యేకంగా పూర్తిగా చెరువును పూర్తిగా పూర్తి చేసి కాలేజీలకి పార్కింగ్కి ఏర్పాటు చేశాడు. దాంతోపాటు కాలేజీలను కూడా నిర్మించుకున్నప్పటికీ మరొకవైపు గతంలో కాలేజీలని కూల్చివేసినప్పటికీ మరొకసారి కాలేజీలను నిర్మించారు. అదేవిధంగా కాలేజీకి సంబంధించి మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి మర్రి లక్ష్మణ్ రెడ్డి ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి అంశంతో పాటు మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీల అంశంలో ప్రధానంగా లక్షల రూపాయల ఫీజులు తీసుకొని కనీసం సీటు కూడా ఇవ్వకుండా వాళ్ళందరినీ విద్యార్థులందరినీ కూడా బయటికి వెళ్ళగొట్టినటువంటి సమయంలో మేమంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసాం, వారికి అండగా ఉంటూ కూడా. అయినప్పటికీ వాళ్ళని కాలేజీలోకి చేర్చుకోలేదు, ఆ అడ్మిషన్లో సీట్లు అయిపోయాయి అనేటటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. వారికి వేరే కాలేజీల్లో సీట్లు వచ్చేలాగా మేము ప్రయత్నం చేశామంటే కూడా స్థానికులు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కాలేజ్ వల్ల పూర్తిగా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మల్లారెడ్డి కాలేజ్ వల్ల అక్కడ ఉండేటటువంటి కార్లు కానీ బస్సుల వల్ల పూర్తిగా అక్కడ ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోతుంది అనేటటువంటి అంశాన్ని కూడా